సార్ ఒక సందర్భంలో కొడాలి నాని గారు ప్రెస్ మీట్లో అన్నారు 151 సీట్లు గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కాలేదు వెంకటరావుని గెలిపించడం చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందా అన్నారు. మీరు పదే పదే అతని పేరు ఎత్తడం కూడా నాకు నచ్చట్లేదండి. నేను అసలు మాట్లాడటమే మానేసా. ఎందుకంటే నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టాడు. సెకండ్, చంద్రబాబు నాయుడు గారు గెలిపించలేకపోవటానికి గుడివాడలో నేను గెలిపించింది చంద్రబాబు నాయుడు గారు కాదా అవునా సమాధానం చెప్పమండి. 2004, 2009లో ఆ రోజు పొత్తులోనే తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు ఇతను ఎందుకు పోటీ చేశాడో అడగండి. పద్దాకు పొత్తుల గురించి తిడతాడు కదా, అతను పొత్తులు ఎందుకు పోటీ చేశాడో అడగండి. ఇంకేమన్నా అన్నాడా? ఏదో అంటూ ఉంటాడండి. అతనికి ఏదో పని కదా మీడియాలో ఏదో చెప్పడం. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిపించడం కాదు, అసలు నేను ఈ సీట్ని ఎట్టి పరిస్థితిలో గెలుస్తున్నా. ఆ ఊరిని అతను చంద్రబాబు నాయుడు నుంచి పోటీ చేయదు, అతను వచ్చి పోటీ చేయమని కావాలి. గన్నవరంలో ఓడిస్తాను గెలిపిస్తానో చూద్దాం. నానిగారు రమ్మనండి. వంశీ గారు ఓడిస్తారంటారా? అట్లా నేను పోటీ చేసేది ఇక్కడే, నా ఎదురు అభ్యర్థి కూడా వైసీపీ ప్రకటించేసింది. కాకపోతే ఇతను ఏదో ఒకటి ఇంటర్వ్యూలో మీడియా అటెన్షన్ కోసం మాట్లాడతాడు ఇలాంటివన్నీ. మీరు లెవీ ఏంటి, ఖరీఫ్ నీళ్ళు ఇస్తున్నారో లేదా, సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ డెప్త్ క్వశ్చన్లు కానీ శాఖ మీద రివ్యూ కానీ 10 క్వశ్చన్లు అడిగితే అసలు మీడియా ముందుకు రాడేకైనా. ఇప్పుడు ఎవరు గొట్టాలు పెట్టినా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయటం తప్ప, ఎవరు తిట్టినా చంద్రబాబు గారి తారక మంత్రం ఏదేమన్నా. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ భక్తుడిగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్తాడు. ఎన్టీ రామారావు ఆయన తెలియదు. నాకే ఇంక ఎన్టీఆర్ కుటుంబంతో అనుబంధం ఉంది. చండశాసన సినిమాలో ఎడ్లు మాయే ఆయన పార్టీ పెట్టకముందు. అలాగే ఎన్టీ రామారావు గారు బిడ్డతో తిరిగాడు హరికృష్ణ గారితో. టెక్కల్ సీట్ కావాలి లక్ష్మీభారత్ గారు హరికృష్ణ గారు ఇద్దరు అడిగినప్పుడు తిరిగాడు. అది అయిపోయింది. మొన్న కడకు లక్ష్మీభారత్ ఇంటికి వెళ్ళాడు మొన్న ఆవిడ దగ్గరికి. నేను వెళ్ళడం తప్పంటే అసలు ఊరినే ఎన్ని మాట్లాడతా పనికొచ్చే మాటలు తప్ప. రెండు, గుడివాడలో తను పెద్ద అంత ఇదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఆఫీస్ ఖాళీ చేయించారు, మీడియాలో చూపించారు, చేతులు కట్టుకుని నుంచి చూస్తూ ఉంటాడు ఏం చేయకుండా. పవర్లో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారండి? పవర్ ఈజ్ పవర్. పవర్లో లేనప్పుడు చేయాలి. బోండా ఉమామేశ్వరరావు గారు తిట్టాడు, బోండా ఉమాని ఎవరిని చూస్తానని చెప్పాడు. అప్పుడు ఏం చూశాడు ఇప్పుడు వరకు? ఏదో చెప్తాండి. మీడియా అటెన్షన్ గ్రాప్ చేయటానికి మాట్లాడే మాటలుగా నేను భావిస్తున్నా. ఎవరు చేసినా పవరేనండి. ఇప్పుడు మీకు ఒక్కటే ఉంటుంది, నాకు ఒకటే ఉంటుంది, అతనికి ఒకటి. పవర్ కోసం వెయిట్ చేస్తున్నా. ప్రస్తుతం జనరేటర్ మీద నడిపే అప్పుడు వరకు. పవర్ వచ్చిన తర్వాత నేను చూపిస్తా. ప్రతి చర్యకి సమానమైన వ్యతిరేకమైన ప్రతి చర్య ఉంటుంది. 103లో అప్లై చేస్తాను 100%. వైసీపీ శ్రేణుల మీద ఎట్టి పరిస్థితుల్లో రివెంజ్ తీర్చుకోను. వైసీపీ కార్యకర్తల మీద ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు కేసులు దొంగ కేసులు పెట్టను. ప్రజలను ఇబ్బంది పెట్టను. ఎవరినో కార్యకర్తని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చెప్పి తీపించుకొస్తే వాళ్ళ భార్య పిల్లలు వస్తుంది నాకు వద్దు. కానీ నా కూటమికి పనిచేసిన వాళ్ళు, నాకు అన్యాయం చేస్తున్న నాని లాంటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకార చర్యలు ఉంటాయి. ఉండకుండా ఎందుకుంటాయండి?